హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం వీడియోలో హ్యాండ్ ఎంబ్రాయిడరీలో 8వ కుట్టు అయినటువంటి గట్టి కుట్టు లేదా బ్యాక్ స్టిచ్ అండి. ఈ కుట్టును కుట్టడం నేర్చుకుందాము. అయితే ఈ కుట్టు 1వ కుట్టు తర్వాత 2వ కుట్టు ప్లేస్లో ఉండాలండి. నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం మర్చిపోయాను, అందుకని 8వ కుట్టుగా దీన్ని యాడ్ చేసి మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఈ గట్టి కుట్టు కుట్టుకోవాలంటే కావాల్సిన వస్తువులు: సూది, దారము, కత్తెర, పెన్ను, క్లాత్, ఫ్రేమ్ అండి. ఆల్రెడీ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకొని ఉంచాను, ఎందుకంటే ఫస్ట్ వీడియోలో మీకు చూపించానండి. మీరు కొత్తగా చూసేవాళ్ళైతే ముందు వీడియోలో చూసేయండి, ఫ్రేమ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు మనం 8వ కుట్టుని పేరు రాసుకుందామండి. గట్టి కుట్టు లేదా బ్యాక్ స్టిచ్ అంటారు. దీనికి ఒక లైన్ కొట్టేసుకుందామండి. ఈ కుట్టు చూస్తానికి చాలా బాగుంటుందండి, మొత్తం ఫిల్లింగ్తో ఉంటుంది. మనం ఏదైనా డిజైన్ వేసుకున్నా కానీ, చిన్న డిజైన్ లేకపోతే కర్చీఫ్ మీదకి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వటానికి కానీ ఏ విధంగానైనా మనకు పనికొస్తుందండి. శారీస్కి వేసుకోవచ్చు, తర్వాత డ్రెస్సెస్కి, బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్కి, దేనికైనా కానీ బోర్డర్ లైన్గా వేసుకోవచ్చండి. లేదా ఫ్లవర్కైనా ఫిల్లింగ్ కానీ వేసుకోవచ్చండి. చూడండి, మనం అడుగు నుంచి సూదిని లైన్ మీద పైకి తీసుకొని వచ్చి కొంచెం గ్యాప్ను వదిలిపెట్టేసి, కొంచెం గ్యాప్ వదిలిపెట్టి సూదిని గుచ్చి అక్కడ నుంచి కొంచెం సూదితో క్లాత్ తీసుకొని సూదిని పైకి లాగేయాలండి. చూడండి, ఫస్ట్ దారం లైన్ ఒకటి వచ్చింది, తర్వాత క్లాత్ కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ స్టార్టింగ్లో సూదిని దూర్చేసి ఈ దారం ఉన్న దానికంటే ముందుకి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని దారాన్ని ముందుకు పైకి లాగేసేయాలండి. ఈ విధంగా ప్రతిసారి చేయాలండి. అదిగోండి, చూడండి, ఎక్కడైతే క్లాత్ స్టార్టింగ్ ఉందో అక్కడ సూదిని గుచ్చి దారం తర్వాత కొంచెం క్లాత్ని తీసుకొని సూదిని పైకి లాగేసేయాలండి. ఈ విధంగా ప్రతిసారి చేయాలండి. ఇదేంటంటే దారం ముందుకు ఉంటుంది, మనం సూదిని వెనక నుంచి ముందుకు తీసుకొస్తామండి. కాబట్టి ఇది బ్యాక్ స్టిచ్ అన్నారు. ప్లస్ ఇది తెలుగులో గట్టి కుట్టు ఎందుకు అన్నారంటే, ఈ కుట్టుని విప్పదీయటం కొంచెం కష్టమండి. మనకి పై వైపున ఎలాగైతే మొత్తం ఫిల్లింగ్ అవుతుందో కింద వైపున కూడా మనకి డబుల్ లేయర్గా ఫిల్లింగ్ అవుతుందండి. ఇది విప్పదీయటం కొంచెం కష్టం. నార్మల్ కుట్టు అయితే నీడిల్తో కట్ చేసేసి పైకి అనుకుంటా ఉంటే వచ్చేసిద్దండి. ఇది కొంచెం విప్పదీయటం కష్టం అండి, అందుకని ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఊడదీయటానికి అది ఊడిపోదు, అందుకని దీన్ని గట్టి కుట్టు అన్నారండి. అదిగో చూడండి, చూస్తానికి కూడా ఈ కుట్టు చాలా బాగుంటుంది. ఇలాగన్నీ ఫిల్ చేసుకోవాలండి లైన్ మొత్తం. యాక్చువల్గా ఈరోజు నేను వీడియో ఫాస్ట్ పెట్టలేదండి, ఎందుకంటే ఫాస్ట్ పెడితే ఎక్కువ అర్థం కావట్లేదని నేను గమనించానండి. కాబట్టి నేను ఈరోజు వీడియో ఫాస్ట్గా పెట్టలేదు, నార్మల్గానే ఉంచేశాను. చక్కగా ఇది స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఈ బేసిక్ స్టిచెస్ అయిపోయినాక నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. అయిపోయిందండి. సూదిని కిందకి దించేసేసి నెక్స్ట్ మనము ముడేసేసుకోవాలండి.
ముడేసుకొని దారం కట్ చేసుకోవాలండి. ఈ ఈ కుట్టుతో ఫ్లవర్ కుడితే ఎంత అందంగా ఉంటుందో నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను లైవ్లో అయితే కుట్టట్లేదు, ఆల్రెడీ కుట్టున్నది నేను మీకు చూపిస్తానండి. మీరైతే చక్కగా అలా అందంగా మీరు కూడా ఈ కుట్టును నేర్చుకొని కుట్టి ఉపయోగించుకోండి. చెప్పాను కదండి, బిగినర్స్ అయినా లేదా నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైనా కానీ మీకు ఈ ఫ్రేమ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, సూదికి దారం ఎక్కించుకొని ముడి ఎలా వేసుకోవాలి, అయిపోయిన తర్వాత ముడి ఎలా వేసుకొని కట్ చేసుకోవాలనేది ముందు వీడియోస్లో నేను క్లారిటీగా చెప్పానండి. దాన్ని చూసి నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కుట్టుతో నేను ఒక చిన్న ఫ్లవర్ అయితే డిజైన్ అయితే వేశానండి. చూడండి ఎంతో చక్కగా అందంగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూసే వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. రేపు మరలా మరొక కుట్టుతో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.